తాడిపత్రిలో ఎంతమంది పెద్ద మనుషులున్నా ఎంతమంది లీడర్లున్నా తాత చెప్పినట్టే వినాలి, తాత చెప్పినట్టే చెయ్యాలి. ఆయన చెప్పిందే రూలు, ఆయన చేసిందే చట్టం. పండగ చేసినా జాతర చేసినా ఆఖరికి ఏదైనా లొల్లి పంచాదికి పోయినా జేసీ తాత హల్చల్ చిన్నగా ఉండదు. గిట్లనే మొన్న కొత్త ఏడాది సంబరాలు కూడా మస్తు ఘనంగా చేసిండు. అయితే ఇక్కడనే పెద్ద లొల్లైతుంది. చూడు రిగ్గా కథ ఏందో. బతుకు తెరువు కోసం ఏదో పడతారు, పాట పడతారు పాపం. అలాంటి దాంతో మా ఊరు మహిళలని మీరు చెప్పిస్తారా? మీకేం లేదా? నీతి నియమం లేదా? ఎందుకు లేదు? థర్డ్ జెండర్ అంటారు. థర్డ్ జెండర్ అంటే వాళ్ళకన్నా తగ్గు నా కొడుకులు మీరు. పోయి బస్సు కలిసారు, ఏమైంది? నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. వావ్వో ఓ కొడుకు అగ చూసిర్రా, జేసీ తాతకు మల్లె వల్ల మస్తు కోపం తెప్పించిండ్లు. పండ్లు పటపట కొరుకుతాడు పెద్ద మనిషి. అసలు ఏమైందంటే ఇగో ఈ అక్క ముచ్చట్లు కూడా చూడర్రి. తాడిపత్రి చరిత్రకి నేర చరిత్రకి సంబంధం లేదు. ఊరి చరిత్రలు వేరు, ఊరు గొప్పలు వేరు. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న అలవాట్లు వేరు అండి. ఇప్పుడు అర్ధరాత్రి పార్టీలకి వెళ్ళే కల్చర్ తాడిపత్రి కల్చరా అండి ఆడవాళ్ళు? మరి నేను అడుగుతాను, అర్ధరాత్రి డీజేలు పెట్టుకొని ఎగిరే కల్చర్ తాడిపత్రి కల్చరా? దీనికి సమాధానం చెప్పండి మరి. అవును, అదే మా కల్చరు, మేము అర్ధరాత్రి వెళ్ళి ఆడవాళ్ళందరం ఎగురుతాము అంటే ఓకే అండి, నేనేమనను. నాకు తాడిపత్రి మహిళ, ఇంకో మహిళ, నేను కూడా మహిళనే. ఏ ఊరి మహిళ అయినా మహిళే నాకు. గదన్నట్టు మొన్న 31వ తారీఖు నాడు మాపటీలి ఆడోళ్ల కొరకే ప్రత్యేకంగా తాడిపత్రిలో కొత్త ఏడాది సంబరాలు చేసిండు కదా జేసీ సారు. ఆగో అక్కడ సురువైంది లొల్లి. అక్క చెల్లెండ్ల నడమ నిలబడి తాత కూడా గట్టిగానే ఎగిరిండు అలా. అయితే మరి పంచాయతీ ఎక్కడొచ్చిందయ్యా అని అంటే గంత మాపటీలి 12-1 దాకా చెమకు లైట్లు పెట్టి డీజే పాటలు పెట్టి ఆడోళ్లను బయట దిప్పుడేంది? అసలే గంజాయి బద్మాసి గాండ్లు తాగి తందాన పాట పాడేటోళ్ళు ఉంటారు. ఎవరికన్నేమనైతే అడగాలే. పెద్ద మనిషికి గాయంత సోయలేదా? ఏంటికొచ్చిన దావతులు అని గరమైండ్రు. పువ్వు పార్టీ మహిళా లీడర్లు మస్తు కోపానికి వచ్చిండ్రు. గంతే, అసలే మాట అంటే పడడు తాత. అందుకే మీరు నాకు చెప్పటం తోళ్ళ మీరు చెయ్యరు, నన్ను చేయనియరు, మీదేందో మీరు చూసుకోరాదుర్రే అని చెడా మడా మాటలు ఇరిచిండు. అసలు తాత మాటలే కొట్టినట్టుంటాయి. అందుకే పువ్వు పార్టీ వాళ్ళకి ఇంగిత కోపం వచ్చింది. 2 దిక్కుల నడమ ఇప్పుడు పంచాది జోరుగా అవుతాంది. ఇప్పటికే గా సినిమా హీరోయిన్ మాధవీలత మీద తాడిపత్రిలో కేసు కూడా పెట్టినరాట. తాడిపత్రి గురించి లేని ముచ్చట్లన్నీ మాట్లాడింది అన్నట్టు కేసు రాసిండ్రాట. రాష్ట్రంలో పువ్వు పార్టీ వాళ్ళు, సైకిల్ పార్టీ వాళ్ళు దోస్తుల తీరుగా ఒక్క మాట మీద నడుస్తాండ్రు. కానీ తాడిపత్రిలోనేమో గిట్ల లొల్లి పంచాది పెట్టుకుంటారు. మరి ఏమైతుందో చూడాలి.